ఆచి చికెన్ మసాలా. అందుకే ఇవాళ మీరు అందరూ కూడా జీవన్ రెడ్డి గారికి ఎదురైన సాధిస్తున్నారు. లోపల కాకండి మేము మిమ్మల్ని గౌరవించుకున్నాం. ఎన్నాడు మాట్లాడలే, మీ దగ్గర ఎన్నాడు కాఫీ తాగలే, మీ ఫామ్ హౌస్ ప్రభుత్వం వచ్చేంత ఎన్నడూ జగిత్యాల ప్రజలకు తెలిసిన విషయం. నేను టికెట్ కోసం ఎన్నడూ మీ దగ్గర రాలే. మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిఎల్ ద్వారా పిలిపించుకున్నారు. ఇది గెలిచే సీటు కాదు, 3వ స్థానం కేసీఆర్ గారి స్థానం. కష్టం అన్న అయినా పోటీ అన్నాను. రాజకీయ కుటుంబంలోకి వచ్చిన అలా చెప్తున్నా, మీకంటే ఏం తక్కువ కుటుంబం కాదు రాజకీయంగా. మీ అమ్మగారు నా అమ్మగారు పోయిన మండలం ఒక్కసారి వెళ్ళి తెలుసుకోండి. అత్యంత గౌరవం ఉంటారు. మీ మేనమామ, మా మేనమామ, మీ చిన్న ఒకసారి వెళ్ళి తెలుసుకోండి. మీ అమ్మగారు మా అమ్మగారు ఒకటే మండలం, బోయినపల్లి మండలం. ఏ రకంగా మా కుటుంబానికి గౌరవం ఉందో, ఇక్కడ జగిత్యాల మాకు ఎంత గౌరవం ఉందో. ఇవాళ మీకు నాకంటే ఎక్కువ ఏంటంటే అక్రమ సంపాదన, అహంకారం మాత్రమే. అక్రమ సంపాదన, అహంకారమే. న్యాయవాదిగా మా కుటుంబంలో ఎంతో మంది రాజకీయ నాయకులు. ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం ఉప్పొంగున్నప్పుడు మొదటి ఎంపీ కూడా కాంగ్రెస్ గెలిచిన కాలంలో మొదటి కాంగ్రెస్ ఎంపీ మాపులూరు శ్రీరంగరావు వచ్చిన తాత పిల్లలు లేకుంటే మా నాన్న తమ్ముని దత్తా తీసుకున్నారు. నేనేమో ఆర్తుపది కాదు, మీరు పిలిచిన నన్ను కొంత ఇన్సల్ట్ చేస్తే రాజీనామా చేస్తాను చెప్పి అపాయింట్మెంట్ చేయకపోతే మీడియా ద్వారానే చెప్పిన మీకు టికెట్ రాదట అని వస్తే బీఫా 2023లో రాకపోయింది అన్నాడు. రాకుంటే పర్వాలేదు. ఎందుకంటే దానివల్ల ఏం లబ్ధి ఉందని మీరు అనుకున్నట్టు నాయి కానీ మాలూరు తరఫున కానీ ఆస్తులు పెరగలేదు, ఇంకేమంటే తగ్గినాయి. ఎక్కడికెళ్ళండి ఎంక్వైరీ చేసుకొని, మీరు పెద్ద హోదాలు ఉన్నారు, మీ ఎంట మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కడ కూడా పెరగలేదు. ఈ రోజు కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా నేను ప్రతిరోజు 3 గంటలు హాస్పిటల్ పోయి పని చేసుకుంటున్నాను. వృత్తి చేసుకుంటా. నా వృత్తి ధర్మం. నా ఒకవైపు రాజకీయం ఇప్పుడు వృత్తి అయిపోయింది. అప్పుడేమో అది వృత్తి, రాజకీయం ప్రభుత్వం. రాజకీయాల్లో చిన్నప్పటికెళ్ళి తిరుగుతున్నా. మీకు కంటే ఒక 20 సంవత్సరాల ముందు నుండి తిరుగుతున్నా. మీరే 2004 వచ్చి కావచ్చు, నేను 84 నుంచి తిరుగుతున్నా. కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలాసార్లు ఒప్పుకోబట్టి, కానీ ఏ బ్రీడ్ హైబ్రిడ్ అంటే నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా సార్. మరి ఇదే చంద్రశేఖర్ గౌడ్ మీరు నిలబెట్టి బీఫామ్ ఇయ్యాక క్రాస్ ఓటింగ్ మొత్తం జీవన్ రెడ్డికి వేసినాడు. మీదే క్రాస్ బ్రీడ్ అని అడుగుతున్నా. అసలు జీవన్ రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గంలో 2018లో ఒక్క గ్రామాల్లో నాటి రాలేదు. జగిత్యాల టౌన్ ఒక్క వార్డులో మీరు నాటి రాలేదు.